హాయ్ వెల్కమ్ టు హై మామ ఛానల్. దిస్ ఇస్ శివాజీ. దిస్ ఇస్ హరీష్ మచ్చి. ఈరోజు ఊర్లో సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకే ప్రస్తుతం అయితే ఇప్పుడు ముగ్గులు చూపిస్తాం. ఇంట్లోనే డిఫరెంట్స్ గా ముగ్గులు ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మార్నల్ విలేజ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. చూడండి, పిల్లలు కొత్త బట్టలతో చాలా అందంగా అలంకరించుకున్నారు. చూడండి, చూడండి ఇంట్లో చూడండి ఎంత బాగుందో. నాకైతే ముగ్గులు అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుందని ఇగో ఈ లైన్ మొత్తం ముగ్గులండి. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇదిగోండి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా చేసినారు మా గెమ్మిల వారు. చూడండి, మా వదిన అయితే చాలా అద్భుతంగా చాలా చక్కగా ముగ్గులు గీస్తుంది. ఈ ముగ్గు భలే ఉంది కదా. హంసలు, తర్వాత చేపలు, చాలా బాగుంది. ఓ, ఇది కూడా ఈ ముగ్గు అయితే కలర్ఫుల్గా ఉంది. కలర్స్ వేయడం వల్ల ఇంకా అందం వచ్చింది ఈ ముగ్గు అయితే. చూడండి, మా బామ్మర్ది అనమాట. చూడండి, మంచి పట్లు వేసారు, మామూలుగా లేదు. వావ్, మా సెల్ అయితే చాలా మంచి ముగ్గు వేస్తుంది. చూడండి, నేనా ప్రతి ఇంటి ముందు రకరకాల ముగ్గులతో ఊరు మొత్తం నింపేశారు. చాలా బాగుంది. ఈ ముగ్గులు చూపించడం కోసమే ఈ వ్లాగ్ చేశాను అనమాట. ఒకసారి మీరు కూడా అలా నుంచి మొత్తం చూస్తే మొత్తం ముగ్గులు అనమాట, కాంపిటీషన్స్ లాగా. ఓయ్ 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 ఓయ్, ఇది పాలు పొంగినట్టు అసలైన సంక్రాంతి ముగ్గు ఇది. ఇంకా చూడండి, ఇదైతే మా వదినే గీసింది, చాలా బాగుంది. ఇది మా అన్నయ్యల ఇంట్లో అనమాట. చాలా మంచిగా, చాలా చక్కగా, చాలా అద్భుతంగా ముగ్గులు అయితే గీశారు. మా ఆవిడైతే ఇది ఏంది మోసుకొని వెళ్తానది అన్నాము. జావా తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి తినేసి ఆవులకి తినిపించేసి వస్తుంది. మరి చూడు, అక్కడ ఆవు ఉన్నది, కాస్తున్నారు అక్కడే. పల్లెటూరులో భలేగా ఉంటుంది కదా. ఈ పల్లెటూరు ఒకసారి చూడండి, చాలా భలే అందంగా ఉంది. వావ్, నాకైతే బాగా నచ్చింది. ఈ పెద్ద ఆయన అయితే చెప్తున్నారు వినండి. ఈ రోజు మనకు పులిమాలు తినిపించుతున్నారు. ఈ రోజు మనము ఊరు పెద్దలు అందరూ శుభ్రంగా శంకుదేవుడికి, ఈ దేవుడికంతా నాయుడు ప్రెసిడెంట్లు అంతా మొత్తము శుభ్రంగా చేసి మనకి శుభ్రంగా చేసుకోవాలి. సంక్రాంతి పండుగ అనేది అందరూ కాముగా చేసుకోవాలి. సంక్రాంతి ఈరోజు సంక్రాంతి కదా, ఈరోజు సంక్రాంతి. మరి సంక్రాంతి ఎలా చేస్తారో ఈ పెద్ద ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఒకసారి మనం ఎలా చేస్తామంటే అందరూ గోడలు గుమ్మలు అల్లకి వేసి అందరూ దెమ్మిసేసి మనకి దేవుడికి మేక కావాలంటే మేక నరుకుతాంతే, కోడి కావాలంటే కోడి నరుకుతాంతేమి అన్ని శుభ్రంగా చేసుకొని ఊరు కుల 50 మంది అందరు అందరు శుభ్రంగా పండగ కావాలి. ఈ వేళ మంత్రము బుధవారం రోజు ఉదయము మన పిల్లలకి గొడ్డు కూర వండిన వాళ్ళ మంత్రము పుల్మాలు తినిపించడం ఈ రోజు జరుగుతున్నది.